గురుదేవోభవ. ఈ పవిత్రమైన కాశీ క్షేత్రంలో మనమందరూ ధ్యానులు కలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతిరోజు ధ్యానం ఎలా ఉందండి? మరి ఫుడ్ ఎలా ఉందండి? మరి అందరు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? ఇక్కడ అందరి ఫేసెస్లో ఆనందం చూస్తూనే తెలుస్తుంది ఎంత చక్కగా మన మాస్టర్స్ అందరినీ చూసుకుంటున్నారు అని. సో మేము కూడా ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది అనుకోని ప్రోగ్రామ్ అయినా ఇలా అందరి ముందు మాట్లాడడం కానీ అందరినీ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఏంటి అంటే ఒక చిన్న భయంతో వచ్చానండి. ఏంటి అంటే మామూలుగా చెప్తుంటారు కదా, కాశీలో ఇష్టమైన వస్తువుని వదిలిపెట్టాలని. మరి మా ఆయన నన్ను ఎక్కడ నీళ్ళల్లో వదిలిపెడతారు అనుకుంటా వచ్చాను. జస్ట్ చిన్న జోక్ అండి, అంతే. సో ఎప్పుడు మన గురించి మనకి ఎవరికీ తెలియదండి. ఒక ధ్యాని అంటే ధ్యానం చేయడం మొదలుపెట్టాక మాత్రమే మన గురించి మనకు తెలుస్తుంది కదండి. మన అంతవరకు మన మైనస్లు మనకు తెలియవు. మనం ఎక్కడ స్టక్ అయి ఉన్నామో తెలీదు, మనం ఎందుకు బాధపడుతున్నామో తెలీదు, ఎందుకు ఒకరి నుంచి మనం సఫరింగ్ అవుతున్నామో మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో ధ్యాన సాధన మొదలు పెడతారో అప్పుడే కంప్లీట్గా నేను ఎవరు అనే కాన్సెప్ట్ మనకు తెలుస్తుంది. నేను కూడా నా లైఫ్ని అంటే ప్రాపంచికంగానే అంటే అందరూ గడిపినట్లే గడుపుతూ ఎప్పుడు ఒక ప్రశ్న ఉండేది నాకు, ఏంటి లైఫ్ అంటే ఇంతేనా? ముందు స్కూల్ లైఫ్ కానివ్వండి, తర్వాత మ్యారీడ్ లైఫ్, అంతే నా జీవితం, అంతకు మించి ఇంకా ఏమన్నా ఉంటుందా మనం నేర్చుకోవడానికి? ఇలా ఎప్పుడు ఒక ప్రశ్న వచ్చేది. కానీ ఫస్ట్ టైం పత్రిసారిని చూసినప్పుడు ఏంటి అంటే ఒక నిస్వార్థమైన సేవ. ఆయనను గమనిస్తే ఆయన జోబులో ₹1 కూడా ఉండదు ఎప్పుడూ కూడా. అందరూ బాగుండాలి, అందరి జీవితాలు బాగుండాలని మన గురువు గారు ప్రతి ఒక్కరికి నిస్వార్థమైన సేవ చేస్తూ ధ్యానం చెప్తూ ముందుకెళ్ళేవారు. ఆయన ఇప్పటి వరకు 4 కోట్ల మందికి ధ్యానం చెప్పారంటండి. మన గురువు గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా అయితే ఇంక మనకు లెక్కనే లేదు ఇంకా అసలు. మా జీవితంలోకి ధ్యానం వచ్చాక కంప్లీట్గా లైఫ్ అంతా కూడా మారిపోయింది. అంటే అప్పటి వరకు మన పిల్లలు, సంసారం ఇంతే మన లైఫ్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మన జీవితంలోకి ధ్యానం వచ్చాక ఏంటి అంటే మన నిజమైన స్వరూపాన్ని మనం కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమంటే మన సోల్ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు, మనం ఎప్పుడైతే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆనందం అనేది చెప్పలేము. అది మనం ఇప్పుడు చూస్తే ఒక్కరికి ధ్యానం నేర్పించినా కూడా లోపల ఒక హ్యాపీనెస్ కదండి. అందరికి హ్యాపీగా ఉంటుందా ఉండదా అండి? ఎందుకంటే మన పర్పస్ అది, లైఫ్ పర్పస్ అది. మన కోసం కాకోకుండా మనని గురించి తెలుసుకుంటూ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని నేర్పిస్తూ ముందుకెళ్ళడమే. అంటే అందరూ హ్యాపీగానే ఉండాలి కదండి. నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఫస్ట్ ఎప్పుడు నన్ను వీళ్ళు బాధపెట్టారు, లేకుంటే వీళ్ళు ఈ మాటలు అన్నందుకు నేను బాధపడ్డాను అంటే ఎప్పుడు కూడా వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదో ఒకటి అన్నారని చెప్పి ఆ సఫరింగ్ తీసుకునేదాన్ని నేను. తర్వాత అర్థమైంది ఏంటి అంటే మనం రియాక్ట్ కాకోకుంటే ఏది ఉండదు మనకి. ప్రతిదీ కూడా అంతా మన ఆలోచనల నుంచే వస్తుంది. సో ఆలోచనల గురించి సార్ చెప్పారు, సరి అయిన ఆలోచన విధానంతోనే జీవించాలి. సరైన ఆలోచన విధానం జీవించాలంటే మనం లోపల ఈ మంచి కార్యక్రమం చేయాలి, లేకుంటే మన జీవితంలో ఇది మార్పు చెందుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ లోపల ఉన్నట్టుండి మనకు ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది కదండి. ముందుకు అడుగు వేయాలి, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, వెంటనే లోపల ఒకసారి కానీ ఆలోచనల ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది వేరే వాళ్ళైతేనే బాగా చేయగలుగుతారు, నేనేం చేయలేను. లేకుంటే మనం బాగా గమనిస్తే మన పక్కింటి వాళ్ళు కానీ అంటే మన ధ్యానులు, అబ్బో వీళ్ళందరికీ బాగా ధ్యానం చెప్తారు, నేను చెప్పలేను. ఎప్పుడు కూడా మన లోపల ఏదో ఒకటి నెగిటివ్ థాట్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, సఫరింగ్ ఉంటూనే ఉంటుంది మనకు. కానీ ఎప్పుడైతే మెడిటేషన్ ఎనర్జీ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఇన్నర్గా వర్క్ జరగడం అనేది స్టార్ట్ అవుతుందండి.
మామూలుగా ఏం చేస్తుంటామంటే, ఎక్కడ మనం వర్క్ చేసుకోవాలో తెలీదు కానీ, అన్ని దగ్గరలా వెతుక్కుంటూ ఉంటాం. ఈయన మనకు ఇబ్బంది కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఈ మాస్టర్ మనకు హెల్ప్ చేస్తారేమో, ఈ మాస్టర్ మనం హెల్ప్ చేస్తామో, లేకుంటే ఈ గురువు దగ్గర వెళ్తే మనకేమన్నా చెప్తారేమో, మన కష్టాలు తీరుతాయేమో అని మనం అనుకుంటూ ఉంటాం. బయట ప్రాపంచికంగా ఎతుక్కుంటూ ఉంటాం మనం. కానీ ఎక్కడ వర్క్ చేసుకోవాలా? లోపలే కదండి వర్క్ చేసుకోవాల్సింది. ఒక ఆవిడ ఒక బంగారు కమ్మ పోగొట్టుకుందంట అండి. వెతుక్కుంటూ ఉంటుందంట. అందరూ వచ్చి అడుగుతారు, ఏం వెతుకుతున్నావమ్మా అంటే, బంగారుది కమ్మ పడిపోయింది, దాన్ని వెతుక్కుంటున్నాను. బంగారుది కదండి, అందరు వచ్చారు, అందరు వెతుకుతూ ఉన్నారు దొరుకుతుందేమో అని. ఎక్కడ దొరకలేదు. ఆవిడని వచ్చి అడిగారంట, ఎక్కడ పోయింది? ఇక్కడ లేదంటే, మా ఇంట్లో పోయింది, అక్కడ కరెంట్ లేదు, బయట వచ్చి వెతుక్కుంటున్నాను ఈ వెలుతురులో అని. అట్లుంటుందండి. మనం కూడా మన లోపల సఫరింగ్ అవుతుంటాయి. మన ఆలోచనలు, సరికాని ఆలోచనలన్నీ కూడా మన లోపల తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. మనం ఆలోచనలన్నీ ఇలా అంతరంగంలోనే కదండి మనం చేస్తూ ఉండేది. సో ఎప్పుడైతే ఇన్నర్ అంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు, ఇన్నర్ జర్నీ చేసినప్పుడు, అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడు, అవన్నీ కూడా అంటే సరికాని ఆలోచనలన్నీ కూడా మనం ఈజీగా మనము మార్చుకునే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ అనేటివి డామినేట్ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా మనం దుఃఖానికి కారణం వాళ్ళు వీళ్ళని అనుకుంటూ ఉంటాం, సఫర్ అవుతూనే ఉంటాం. సో ఎప్పుడైతే ఎవ్వరు ఏమన్నా కూడా మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వచ్చినప్పుడు మన జీవితం బాగుంటుంది అనేది నేను ఫస్ట్ టైం పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అలాగే మన మాట మీద ధ్యాస అని చెప్తున్నారు సార్ కూడా. మనం ఎప్పుడు కూడా ఏది అవసరమో అది వదిలేసి మనం మాట్లాడుతూనే ఉంటాం. సరికాని మాటలు ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఎక్కువగా మనం సరికానివన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏదైతే మనము ధ్యాన సాధనలో కానివ్వండి, ఏదైతే మనం ఎనర్జీ తీసుకున్నామో ఆ ఎనర్జీ అంతా కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం. చాలామంది గమనిస్తే అంటూ ఉంటారు, సార్ నేను ఇంత ధ్యానం చేస్తున్నాను, మరి ఎందుకు నా లోపల మార్పు రావట్లేదు, ఎందుకు నేను అనారోగ్య సమస్యలతో ఉన్నాను అన్నప్పుడు మనం మన ఎనర్జీని అంతా కూడా మనం దేని ద్వారా అంటే సరికాని ఆలోచనలు కానీ, మాటలు కానీ, మన భావావేశాలని మనం కంట్రోల్ చేయకపోవడం వల్ల, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల మన ఎనర్జీని అంతా కూడా మనము కోల్పోతూ ఉంటాం మనం. సో సరైన ఆలోచనలు, సరైన మాట, ప్రేమపూర్వకమైన మాట మన గురించి కానీ ఇతరుల గురించి కానీ ఎప్పుడైతే మనం ప్రేమగా ఉంటామో అప్పుడు మన ఎనర్జీ అంతా కూడా నిండుకొని ఉంటుందండి ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే మనం గమనిస్తే మన గురించి కూడా మనం తక్కువ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఇలా లేను, సరిగా లేను, అలా ఉన్నాను, ఇలా ఉన్నానని ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మనల్ని తిట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనం తీసుకున్న మెడిటేషన్ ఎనర్జీ అంతా కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం. సో ఇది కూడా సార్ దగ్గర మేము నేర్చుకున్నానండి. ఫస్ట్ సరైన ఆలోచన విధానంతో ఉండాలి, సరైన వాక్కునే మాట్లాడాలి అని. సో అది ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సార్ చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ ముందుకెళ్తూ ఉన్నామండి. ఈరోజు ఎవరైనా బహుమతి మనం బర్త్డేలకో దేనికో దానికి ఇస్తాం, ఆ నిమిషం ఆనందంగా ఫీల్ అవుతాం. కానీ పత్రి గారు ఏం చేశారంటే మన జీవితాన్నే మనకు బహుమతిగా ఇచ్చారండి పత్రి గారు. ఇంతకన్నా గొప్ప బహుమతి ఏముంటుందండి ఇంకా. సో ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.